ఐపీసీ ప్లేస్లో కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇందులో సెక్షన్ 113 అనేది టెర్రరిస్ట్ యాక్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది బిఎన్ఎస్ ప్రకారం. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే న్యాయవాదులకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే ఇందులో భవిష్యత్తులో ఎదురవ్వచ్చు. 113 సబ్ క్లాస్ 3 చూసినట్లయితే చూడండి, 113 సబ్ క్లాస్ 3 ఏ ఉందో చూడండి. హూ ఎవర్ కాన్స్పైర్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ ఆర్ అడ్వకేట్స్ అబెట్స్ అడ్వైజెస్, అంటే అడ్వైజ్ వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తెలిసి అడ్వైజ్ ఇచ్చినట్లయితే కూడా అఫెన్స్ అవుతుంది. అడ్వకేట్స్ కూడా టెర్రరిస్ట్ యాక్ట్ కింద బుక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. చూడండి, అది 113 సబ్ క్లాస్ 7. ఈ రెండు సెక్షన్స్ కూడా న్యాయవాదులకి భవిష్యత్తులో ఇబ్బందిని కొని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏముంది, కోర్టులు జోక్యం చేసుకొని వీటిపైన తీర్పులు ఇచ్చేంత వరకు. సబ్ క్లాస్ 7లో ఏముందో చూద్దాము. Whoever knowingly possess any property derived or obtained from commission of any terrorist act or acquired through the commission of any terrorist act shall be punished with imprisonment for term which may extend to imprisonment for life and shall also be liable to fine. సో ఎందుకంటే ఇందులో సెక్షన్ 3లో చెప్పినట్టుగా ఏమని, హూ ఈజ్ కాన్స్పైర్స్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ ఆర్ అడ్వకేట్స్ అబిట్స్ అడ్వైజ్. వాడు టెర్రరిస్టా కాదా మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి అడ్వైజ్ చేసినాం అనేసి టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఇది చాలా తీవ్రమైన అంశము. న్యాయవాదులందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ముందే వాళ్ళ దగ్గర మేము ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొనట్లేదు అని రాసుకొని సంతకం పెట్టించుకొని సలహా ఇవ్వాల్సి వస్తుంది. మనకి ఎలా తెలుస్తుంది టెర్రరిస్ట్ యాక్ట్ వాళ్ళు పాల్గొంటున్నాడు అనేసి? ఏదో ఒక సలహా కోసమో లేదంటే ఒక గైడెన్స్ కోసమో కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి తీసుకెళ్తారు. వాడైనా ఒక టెర్రరిస్ట్ యాక్ట్లో పాల్గొన్నాడు అనుకోండి, అది మనపైకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. గతంలో చేసినట్టుగా ప్రాక్టీస్ ఇప్పుడు మనం కంటిన్యూ చేసామంటే మాత్రం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కోర్టులు కొంచెం గైడెన్స్ ఇచ్చేంత వరకు ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు వాడి దగ్గర మేము ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొనలేదు, దానికోసం మిమ్మల్ని కలవడం లేదనేసి సిగ్నేచర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందేమో. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందుకే ఇది రెండు సెక్షన్ 3 అండ్ సెక్షన్ 7ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది.